గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. ఇక రాష్ట్రంలో జరిగిన ముచ్చట్లు ఇలా పేపర్ రాసిన వార్తలు చూద్దాం. ముందుగా సాక్షి పేపర్ తోటి స్టార్ట్ చేద్దాం. హోటల్ హడల్ ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో గృహ అవసరాల కోసం అత్యవసర సేవలు అందించే ఆసుపత్రులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన. దీంతో వాణిజ్య సిలిండర్ సరఫరా నిలిపివేసి గ్యాస్ ఏజెన్సీలు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన నగరంలోనే హోటళ్లపై ఎఫెక్ట్. చిన్న మధ్యతరగతి రెస్టారెంట్, మెస్లు, టిఫిన్ సెంటర్లపై ప్రభావం పడే అవకాశం. ఇప్పటికే ముంబై, బెంగళూరులలో 20% ఇప్పటికి మూతపడ్డ హోటళ్లు. గృహ అవసరాలపై ఆందోళన అస్సలే వద్దు. సిలిండర్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటున్న అధికారులు అనే వార్త ఈడ చూస్తున్నాం. ఈడొక టేప్‌లో అతికిస్తున్నారు కదా షట్టర్ కి. అదెక్కడ అంటే చెన్నైలో అన్నమాట. చెన్నై ఫోటో ఏసి ఇక్కడ వార్త రాయడానికి కారణం ఏంది అంటే ఎల్‌పీజీ. అసలుకి ఎల్‌పీజీ సిలిండర్‌ల కొరత ఉన్నది కొంచెమైతే సృష్టించింది కొండంత. గోరంత అయితే కొండంత అనే ఒక సామెత ఉంటది గదా! దాన్ని సృష్టిస్తున్నారు మార్కెట్‌ల. ఇది సృష్టించడం వల్ల ఏమైతుందంటే, ఎవరైతే డబుల్ సిలిండర్‌లు ఉంటారు, ఫ్యామిలీ తోటుంటారు, లేదంటే బ్యాచిలర్స్ ఉంటారు. ఇగ ఎవరైనా వండుకొని తినాల్సిందే, దాంట్లోకి ఆప్షన్ లేదు కాబట్టి, డబుల్ సిలిండర్ ఉన్నోళ్ళు ఒక సిలిండర్ ఖాళీ ఉందనుకోండి, ఎంబటే బుక్ జేస్తున్నారు. ఆ బుకింగోళ్ళు కొంచెం లేట్ అయినా, ఒక 2 రోజులయినా, మూడో రోజు ఆలస్యం జేయకుండా పోయి బ్లాక్‌లో కొనుక్కొని వస్తున్నారు. ఇగ బ్లాక్‌లో అదును అని జెప్పేసి ఏం జేస్తున్నారంటే, మట్టంగా రూ. 1000 చేసిన సిలిండర్ కేంద్రం అన్ని చార్జీలు పెంచిన తర్వాత, ఆన్‌లైన్, గీన్‌లైన్ అన్నీ అయిన తర్వాత, వీళ్ళేకంగా రూ. 1000 సిలిండర్‌ని ఇప్పుడు 1250, 1300, 1400 వరకు. అర్జెంట్ అంటే 1400 సిలిండర్ ఇస్తారా అంటుర్రు. సిలిండర్ నింపించుకొని తెచ్చుకుంటున్నారు. సో, ఇట్లా ప్రతిరోజు దాదాపు ఒక 10% మాత్రమే బుకింగ్స్ ఉంటే, ఇప్పుడు ఆ 10% బుకింగ్స్ కాక భయంతోటి 25% అయింది. 10-25% అంటే 15% బుకింగ్‌లు పెరిగినాయి. ఇక అడిషనల్‌గా ఎవరైనా బ్లాక్‌లో కొనేవాళ్ళు 10 మందిలో ఒకరు ముందు జాగ్రత్తగా కొనిపెడితే, ఇప్పుడు 10 మందిలా 6 మంది ముందు జాగ్రత్తగా కొనిపెట్టుకుంటున్నారు. సో, బ్లాక్ దందాకి ఈడ తెరలేసింది. సిలిండర్ కొరత వీళ్ళు సృష్టిస్తున్నారు. అది డొమెస్టిక్ పర్పస్. డొమెస్టిక్ పర్పస్ గురించి అస్సలు మీరు టెన్షన్ పడకండి. డొమెస్టిక్ పర్పస్‌కి సంబంధించి కేవలం బుకింగ్ అండ్ డెలివరీ టైమ్‌ని మాత్రమే కేంద్రం పెంచింది అని మొత్తుకుంటుర్రు. ఇక ఏకంగా ఏజెన్సీ వాళ్ళు మెసేజ్‌లు పెడుతుర్రు. నేను కూడా నిన్న గ్యాస్ బుక్ చేస్తే ఏజెన్సీ వాళ్ళు ఏం మెసేజ్ పెట్టిర్రంటే మనకి నంబర్స్ యాడ్ ఆన్ ఉంటాయి గదా! ఎటువంటి టెన్షన్ పడకండి. మన దగ్గర గ్యాస్ సంబంధించిన నిల్వలున్నాయి. అండ్ ఏదైతే ప్రచారం జరుగుతుందో అదంతా గూడా ఫేక్ అని చెప్పి కస్టమర్‌లకి మెసేజ్‌లు పెడుతున్నారు. అంత దరిద్రంగా, దారుణంగా తయారైంది. ఈ కృత్రిమంగా సృష్టించి బ్లాక్ దందా చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్. అందుకని డొమెస్టిక్ పర్పస్ ఇంట్లల్లో వాడే గ్యాస్ సిలిండర్‌లకి పుష్కలంగున్నాయి. దాని గురించి టెన్షన్ పడకండి. బ్లాక్‌ల పైసలు పెట్టి లాస్ జేసుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ నెల షురువైపోయింది. కిరాణా సామాను ఈసారి రెక్కలకి ఇట్లా వచ్చేసినాయి. ఆయిల్ రేట్లు, పప్పుల రేట్లు విపరీతంగా పెరిగినాయి. సో, అందుకనే దానికి సంబంధించిన పైసలు మీరు సిలిండర్ పైన అస్సలు పెట్టొద్దు. ఇక కమర్షియల్ వాళ్ళ కథ చెప్తా. కమర్షియల్‌కి సంబంధించి అయితే కృత్రిమంగా ఈడెవ్వరు షార్టేజ్ సృష్టించలేదు. కమర్షియల్‌ని కాస్త తగ్గించాలనే యోచన కేంద్రం తీసుకుంది. అదే నిర్ణయాన్ని రాష్ట్రాలకు పంపించింది. రాష్ట్రాల తీసుకునే వాళ్ళ నిర్ణయాలు ఏజెన్సీలకు ఫార్వర్డ్ చేసింది. సో, ఇదన్నమాట కథ. అందుకనే ఖచ్చితంగా కమర్షియల్ వాళ్ళకైతే ఇబ్బంది కలిగే పరిస్థితులైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే ముంబైల, బెంగుళూరుల, చెన్నైల బాగా కమర్షియల్‌గా ఉండే హోటల్స్ 20% షట్ డౌన్ చేసిర్రు. తాత్కాలికంగా మూసేస్తున్నామనే ఒక వాళ్ళకి ఫ్లెక్సీలు గావచ్చు, పేపర్‌లు గావచ్చు, నోటీసులయితే అతికిచ్చారు. ఎందుకంటే మనలాగా వాళ్ళు మనకి ఆల్రెడీ కమర్షియల్ సిలిండర్ అంటేనే 2000 పైన ఉంటది. ఇక పెంచిన తర్వాత 2500 అయింది. వాళ్ళు బ్లాక్‌లో కొనాలంటే 3000 3500 ఖచ్చితంగా కొనాల్సిందే. ఆ కమర్షియల్ సిలిండర్ ఎన్నాళ్ళొస్తది ఆళ్ళకి? ఒక రోజులో ఫట్టున ఎగిరిపోయే పరిస్థితి ఉంటది. సో, అందుకని ఈ బాధ తట్టుకోలేక వాళ్ళు మూసేసిండ్రు. మరి హైదరాబాద్ పరిస్థితి ఏందంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇగ చిన్న, పెద్ద అంటే బజ్జీ బండి దగ్గర నుంచి, చిన్న టిఫిన్ బండి కాడ నుంచి, పెద్ద పెద్ద రెస్టారెంట్‌ల దగ్గర నుంచి హోటల్ వరకు. ఇట్లా అన్ని కలిపి సంఘటితంగా 25,000 ఉన్నాయి. అందులో దాదాపు 65% హైదరాబాద్‌లోనే ఉన్నాయి. మరి వాళ్ళ కథేంది? అంటే ఇప్పటికైతే అడపాదడపా నడుపుతున్నారు. ఇక తర్వాత నడుపుతారా లేదా అనేది క్లారిటీ లేదు. అందుకనే మంత్రిని పోయి గూడా అసోసియేషన్ వాళ్ళని పోయి రిక్వెస్ట్ జేసి మరి వాళ్ళతోటి బతిమలాడి మాట్లాడాల్సొచ్చిన పరిస్థితి. అసోసియేషన్స్ మూత పడకుండా జేయండి హోటల్‌లు, రెస్టారెంట్‌లు సంక్షోభంలో కూరుకుపోతాం మేము. ఇక ఈ పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ కరోనా టైమే ముందొచ్చినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు ఎవరిని ముట్టుకోవద్దు, తాకొద్దు వైరస్ భయం. కాకపోతే ఇప్పుడు యుద్ధ పరిస్థితులైతే హైదరాబాద్ రెస్టారెంట్ హోటళ్ళని వాళ్ళని గూడా వేధించే పరిస్థితి ఉంది. ఇగ కొంతమందయితే ఆల్రెడీ కట్టెలు తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. ఎవరైతే చిన్న చిన్న బండిల మీద ఈ మెస్సులు రోడ్డు మీద మీల్స్ పెడతారు గదా! వాళ్ళు ఆల్రెడీ కట్టెలు తెచ్చి
పోగు చేసుకున్న పరిస్థితి. ఇన్‌కేస్ సిలిండర్ రేట్ పెరిగినా మాకు కమర్షియల్ దొరకకపోయినా కట్టెల పొయ్యి మీద వండైనా మేము రోడ్ మీద పెట్టుకొని అమ్ముతాం కాబట్టి చిన్నగా నడిపించుకుంటాం కాబట్టి మాకు ఇబ్బంది లేదని. సో, అట్లుందనమాట. సో, గ్యాస్ సంక్షోభం సంబంధించి డొమెస్టిక్ వాళ్ళు బాధపడొద్దు. కమర్షియల్ వాళ్ళ పరిస్థితి అట్లట్లుంది. అయితే ఈడ ఇంకొకటేందంటే కమర్షియల్ హోటల్, రెస్టారెంట్‌ల గురించి మాట్లాడుకుంటున్నాం గానీ, హాస్టల్స్ వాళ్ళు ఇంకొక కొత్తది సర్క్యులేట్ చేస్తున్నారు. ఎవరైతే హాస్టల్స్‌లో ఉండే పిల్లలు వాళ్ళే సెల్ఫ్‌గా కుక్ చేసుకొని తింటుంటారు. సో, ఇప్పటి నుంచి అది నడవది. అండ్ ఏదైతే డీప్ ఆయిల్ ఫ్రైస్ ఉంటాయి గదా! పూరీలు అట్లాంటివి ఇప్పటి నుంచి మేము పెట్టలేము. అండ్ మీల్స్ గూడా టైమ్‌లియే మేము సర్వ్ చేస్తాం. తర్వాత మీరొచ్చి మళ్ళీ సర్వ్ చేయమంటే మేము సర్వ్ చేయలేము. అండ్ ఎక్కువ ఆయిల్లు, మసాలాలు వాడే కూరలు మేము వండి పెట్టలేము. అండ్ దాంతో పాటు ఇంకొకటి గూడా సర్క్యులర్ జారీ చేసిండు. ఇ గతంలో ఈ హాస్టల్‌లో ఒక కొత్త కొత్తదేంది కంటిన్యూ అయ్యే ఫెసిలిటీ ఏందంటే ఎవరికి ఏది నచ్చితే వాళ్ళు పోయి వండుకొని తినేటోళ్ళు. సో, వాళ్ళకి సంబంధించిన గ్రాసరీస్ హాస్టల్ వాళ్ళే ప్రొవైడ్ చేసేటోళ్ళు. కానీ ఇప్పటి నుంచి అవన్నీ చెల్తాన్నాయి. అండ్ టీ, కాఫీలు గూడా మేము పెట్టినప్పుడే మీరు తాగాలి. మీరు పెట్టియమన్నప్పుడు మేము పెట్టిచ్చే పరిస్థితి లేదు. ఒక పక్క సిలిండర్ రేట్ పెరుగుతుంది. ఇంకో పక్క పప్పుల రేట్లు పెరుగుతున్నాయి. ఇంకో పక్క నూనెలు రేట్లయితే సలసలగా ఆగుతున్నాయి గాబట్టి వీటికి మేము దూరంగా ఉంటాం. లేదంటే ఫీజులు పెంచేస్తాం అని ఆళ్ళకొక భయం చెప్పిర్రు. అది హైదరాబాద్‌లో ఇయాలటి సందే అమలు గూడా అయితుంది. సో, గ్యాస్‌ల ముచ్చటైతే అది. ఇప్పపు సారా శ్రేష్టం. ప్రభుత్వం అమలు చేసేలా అసెంబ్లీలో మాట్లాడతా. 5,000 ఏళ్ల నుంచి దేశంలో ఇప్పసారా ఉంది. పూర్వీకులకు ఇప్ప పువ్వు సారా తాగి 100 ఏళ్లు పైగా బతికారు. జడ్చర్లలో మీడియాతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. జడ్చర్లలో ప్రజలకి ఇంకేం సమస్యలే లేవు. కేవలం సారా సమస్య ఒకటే ఉంది సార్‌కి. లేదా ప్రజల సమస్యలు ఏమున్నా సార్‌కి మాత్రం సారా మీద మోర్ ఇంట్రెస్ట్ ఉంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ అక్బరీ శాఖ ఆహ్, చూసినప్పుడాయన ఏం జేషిండంటే, నీరా చాలా శ్రేష్టమైనది. అదేడో ఊర్లలోనే దొరుకుతది. హైదరాబాద్‌లో గూడా నేను నీరా కేఫ్ పెడతా. హైదరాబాదోళ్ళందరూ నీరా తాగాలి, ఫుల్ ఎంజాయ్ జేయాలి, ఆరోగ్యంగా ఉండాలన్నాడు. ఉన్నట్టే. అండ్ అటు కార్మికులకు గూడా కష్టాలు తీరుతాయని జెప్పేసి ట్యాంక్ బండ్ దగ్గర ఒక నీరా కేఫ్ పెట్టిండు. గత ప్రభుత్వం పెట్టింది. ఈ ప్రభుత్వమేమో దాన్ని సరిగ్గా జూస్తలేదు. ఇగ నీరా అనేది దేవుడెరుగు. సో, అది అది ఇంకొక కథ. సో, అట్లనే ఇప్పుడు ఇప్పసార గురించంట ఈ ఎమ్మెల్యే సార్ పోయి అసెంబ్లీలో మాట్లాడతాడట. ప్రజా సమస్యలు లేవు. సారా గురించి మాట్లాడాలి. గతంలో సారా కాసే హబ్‌గా హైదరాబాద్ గూడా ఉండే. ఎక్కడో ఊర్లల్ల పక్కన పెడితే, హైదరాబాద్‌లో గూడా ఇవాళ మనం పతంగుల తయారీ, గణపతుల తయారీ, దుర్గాదేవి విగ్రహాల తయారీ ధూళిపేటలో చూస్తున్నాం. గానీ ఆడ బస్తీల 10 ఇండ్లుంటే అందులో 3-4 ఇళ్ళు సారా కాసేటోళ్ళు, సారా జేసేటోళ్ళు, సారా అమ్మేటోళ్ళు. దాన్ని బంద్ జేపియాలి అనంటే పెద్ద టాస్క్ చేషిర్రు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పించి మరి సారా బంద్ చేపిచ్చిర్రు. అమ్ముడు, కాసుడు, బయట వాళ్ళకి తాగిపిచ్చుడు ఇదంతా ఇగ అదొక మినీ బార్‌లు ఎట్లుంటే అట్లా తయారయ్యేది. కానీ ఆ వ్యవస్థనంతా గూడా గత ప్రభుత్వం మార్చింది. ఎందుకంటే యువత గూడా అల్లకే పోతే వాళ్ళ జీవితాలు ఆగమైతాయని. గానీ ఇప్పుడు సార్ మళ్ళీ కొత్తగా ఇప్పసార గాయాలి, ఇప్పసారతోటి ఆరోగ్యం మంచిగుంటదని జెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు అసెంబ్లీలో యాక్సెప్ట్ జేస్తారో జూడాలి. సో, ఇప్ప పువ్వుకి సంబంధించి చాలా స్నాక్స్ ఐటము, లడ్డూలు అవన్నొస్తున్నాయి. కానీ అది గాదు ఏకంగా సారా అనే అంటున్నాడు సారు. మరి అది ఏడు వరకు ఉంటదో జూద్దాం. 6 గ్యారంటీలు చట్టబద్ధత ప్రైవేట్ బిల్లు పెడతాం అని జెప్పేసి కేటీఆర్ అన్నాడు. దానికి సంబంధించిన వార్తను గూడా ఈడ సాక్షి పేపర్ రాసిందన్నమాట. పార్టీ మార్పుపై చర్చించి నిర్ణయం. కాంగ్రెస్‌లో కొనసాగలేని పరిస్థితులు వచ్చింది. జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? వద్దా? ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కార్యకర్తలు, నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరా భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతోటి మాట్లాడిండ్రు. అసలు జీవన్ రెడ్డి సార్ గురించి పార్టీ అధిష్టానం ఏమైనా పట్టించుకుంటుందా? మొన్నెక్కడ వికారాబాద్ డీసీసీ శిక్షణా కేంద్రాలకి రాహుల్ గాంధీ వచ్చి ఆంధ్రులను గూడా తెచ్చి, ఆ పార్టీ, ఈ పార్టీకి సంబంధించి అందరిని ఒకటే దగ్గర పెట్టి, సరే ఏమన్నా చేసుకోరు అది పార్టీకి సంబంధించి గాని, ఒక మాటన్నాడు. ఎవరైతే పార్టీ కండువాలు కప్పుకొని, జెండాలు మోసి, పార్టీ గురించి కష్టపడతారో, మీరు ఢిల్లీ చుట్టూ తిరగొద్దు, ఏ పార్టీ చుట్టూ తిరగొద్దు. మిమ్మల్నే పదవులు వరిస్తే, దాన్ని మేము జూస్తున్నాం. ఎవరెంత కష్టపడి పార్టీ గురించి పనిచేస్తుర్రో, కష్టకాలంలో పార్టీలో ఎవరున్నారు అని.
కానీ రాహుల్ గాంధీ చెప్పిన రాహుల్ కాంగ్రెస్ వేరు, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ వేరు. ఇయాల జీవన్ రెడ్డికి సంబంధించి గతంలో గూడా జెప్పిండు. చాలా అసంతృప్తిగా ఉన్నాడు. రోడ్ మీద కూర్చొని బైఠాయించిండు. ఆయన అనుచరుడి పైన వేటు పడి ఆయనని చంపేయడానికే కారణం కాంగ్రెస్‌ల అధికారంలో ఉన్నా నేనేం జేయలేకపోతున్నానని బాధుండే. మొన్నటి మొన్న ఎలక్షన్స్ అప్పుడు బీఫార్మ్ నా చేతుల మీద గాకుండా పార్టీ మారిన వాళ్ళ చేతుల మీద ఎట్లిస్తారు అని జెప్పి క్వెషన్ జేసిండు. ఆయన ఎన్ని మాట్లాడినా గూడా జాన్తానై మాకు చెవులు ఇనిపిస్తలేవు. జరిగేది జగిత్యాలలో కళ్ళు గనిపిస్తలేదు అన్నట్టు రాష్ట్ర నాయకత్వం ఉంటే, ఒక సీనియర్ నాయకుడు ఒక సీనియర్ నాయకుల పరిస్థితేంది? పార్టీ కష్టకాలంలో ఉన్నడు. ఆయనకు మిగతా పార్టీల నుంచి ఎన్ని ఆఫర్‌లొచ్చినా, ఎన్ని ప్యాకేజీలొచ్చినా ఇప్పుడు కండువాలు మార్చిర్రు గదా! పార్టీలు, కండువాలు కారెక్కి కాంగ్రెస్ గుర్తుకే మా ఓటు అని జెప్పి ప్రచారం జేసిర్రు గదా! సో, అట్లా లేకుండా అనర్హత వేటు పడ్డా గూడా వాళ్ళు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని ఉన్నా కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నాం అని చెప్పుకుంటున్న వాళ్ళకంటే 100, 1000 రెట్లు మేలు. పార్టీ కష్టకాలంలో ఉన్నాడు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాడు. పార్టీని ముందుకు తీసుకునే ప్రయత్నం జేసిండు. ఇట్లా ఆయన జెయ్యని ప్రయత్నం అంటూ లేదు. కష్టపడే కార్యకర్తలు ఎట్లుంటరో గ్రౌండ్ రియాలిటీలా అది జీవన్ రెడ్డి సార్‌ని చూస్తే అర్థమైంది. సో, అట్లాంటి వ్యక్తి ఇయాల బయటికి పోతా అంటే పార్టీకి సంబంధించిన ఏ సీనియర్ నాయకులు ఎవరైనా ఎళ్లి మాట్లాడితే ఎక్సెప్ట్ జగ్గారెడ్డి. ఎక్సెప్ట్ జగ్గారెడ్డి తప్ప ఆయన అసంతృప్తి వెల్లబుచ్చినప్పుడల్లా ఏదో ఒక సందర్భంలో ఆయన గురించి మాట్లాడి పార్టీ అధిష్టానం ఆయనను పట్టించుకోవాలి. పార్టీ ఆయన గురించి మాట్లాడాలని ఎక్సెప్ట్ జగ్గారెడ్డి తప్ప మిగతా ఎవరైనా పట్టించుకోని పరిస్థితి. మరి రాహుల్ గాంధీ వచ్చి ఈడ డీసీసీ మీటింగ్ పెట్టి డీసీసీ వాళ్ళకి శిక్షణ ఇచ్చే తరగతులు చెప్తే ఏం లాభం? అట్లుంది కాంగ్రెస్‌ల పరిస్థితి. సో, పార్టీ ఖచ్చితంగా మారుతాను అనే ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్నాడు. సో, ఇండికేషన్ ఇచ్చి కూడా ఇప్పటికే నెల రోజులయింది. అయినా ఆయనను పట్టించుకుంటలేరు. సో, ఈసారి మాత్రం పార్టీ మారుడు ఖచ్చితం ఖాయం. సో, ఇది సాక్షిలో వార్తలు. వెలుగు పేపర్ యుద్ధం. యూఏఈలో అతిపెద్ద రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడులు. సో, ఇంకా గూడా కొనసాగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌కి సంబంధించిన యుద్ధం 11 రోజుకి చేరింది. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ నిన్న ఒక ప్రకటన చేసిందేంటంటే, ఇగ మేము ఇరాన్‌ని కథం పట్టించేసినాం. ఇగ యుద్ధం ఆఖరి స్టేజ్‌లో ఉంది. తొందరలోనే ముగుస్తుంది అని. కానీ దాన్ని ప్రతిఘటిస్తూ, దానికి కౌంటర్ ఇస్తూ ఇరాన్‌కి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. అండ్ ఇప్పుడుండే సుప్రీం లీడర్ మాట్లాడిండు. యుద్ధం మొదలుపెట్టడం, ఆగిపోయిందనడం మీ వంతు గాదు. మీరు స్టార్ట్ జేసిర్రు. దాన్ని మేము ముగింపు పలుకుతాం అంటూ కౌంటర్ దాఖలు చేసిండు. అసలు వీళ్ళని ఎందుకు యుద్ధంలోకి దించినాం? ఎందుకు వీళ్ళ పైన దాడులు చేస్తున్నాం మేము? అనే రోజు మీకు తీసుకొచ్చేటట్టు మేం చేస్తాం అంటున్నారు. ఇరాన్ సంబంధించిన వాళ్ళు ప్రకటించారు. అయితే ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ ఏందంటే హర్మస్. సో, అక్కడున్న హర్మస్‌కి సంబంధించిన ఒక దారేదైతే ఉంటదో, దానిపైనే ప్రపంచ దేశాలు ఆధారపడున్నాయి చమురుకు సంబంధించిన ట్రావెలింగ్. సో, దాన్ని చేజిక్కించుకోవాలనే వీళ్ళ ప్రయత్నాలన్నీ. దాన్ని ఎట్టి పరిస్థితిలో వదులుకోని పరిస్థితిలో హర్మస్‌ని వదులుకోని పరిస్థితిలో ఇరాన్ ఉంది. సో, చమురుకు సంబంధించిన ఇబ్బందులు ప్రపంచ దేశాలు ఇవాళ తలెత్తడానికి కారణం ట్రంపే అని అన్ని దేశాలు ట్రంప్ పైన వేలెత్తి చూపిస్తున్నాయి. అండ్ దానికి సంబంధించిన సలహాలు, సూచనలు ఎవరైతే ఇస్తారో ట్రంప్‌కి వాళ్ళందరూ మీరు ఈ యుద్ధం ముగిస్తే మంచిది. ఎందుకంటే రాజకీయంగా గూడా మీకు వ్యతిరేకత స్టార్ట్ అయితది. దానివల్ల మీరు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని హెచ్చరికలు జారీ చేసినారంటే ఇంటర్నల్‌గా. సో, అందుకనే ఒక పక్క ఆర్థిక వ్యవస్థని కుంటుపడేటట్టు చేస్తుండ్రు అమెరికాను. రోజుకి 7,300,00,00,000 యుద్ధం మీద ఖర్చు చేస్తున్నారు. అట్లా ఆర్థికంగా అమెరికాని తుంగలో దొక్కే పరిస్థితి. రాజకీయ వ్యతిరేకతొస్తుంది. అయితే ఈ ఇరాను డైరెక్ట్ ఇజ్రాయెల్, అమెరికా పైన గాకుండా మిత్ర దేశాల పైన గూడా ప్రాక్సీ వార్ చేసుడు షురు జేయడంతో ఆ దేశాల నుంచి గూడా వ్యతిరేకతొచ్చే పరిస్థితి ట్రంప్ పైన. సో, అందుకని ఈ ఒత్తిళ్ళని తట్టుకోలేక ప్రకటన జేసిర్రు తప్ప, ఇగ మేము వాళ్ళకి సంబంధించిన నౌకాదళాలని కంప్లీట్‌గా నాశనం జేసినాం. వాళ్ళకి సంబంధించిన నేచురల్ రిసోర్సెస్‌ని నాశనం జేసేసినాం. అండ్ ఎయిర్‌పోర్ట్ పైన దాడులు జేసి ధ్వంసం జేసేసినాం. ఇవన్నీ బయటికి జెప్తున్న ప్రకటనలు. ఎప్పుడైనా ట్రంప్ ఒక యుద్ధం స్టార్ట్ జేసినా ఆయనకు సంబంధించిన పర్సనల్ ఎజెండా ఒకటుంటది. హిడెన్ ఎజెండా ఒకటుంటది. ప్రపంచ దేశాలకు గనిపించే ఎజెండా ఒకటుంటది. ఇట్లా 3 రకాల ఎజెండాలు పెట్టుకొని ఆయన ముందుకు పోతుంటాడు. అదే యుద్ధం ఆపాలనుకున్నప్పుడు గూడా ఈ 3 ఎజెండాలతోటే ఆపే పరిస్థితి ఉంటది. ఒక పక్క మిగతా ప్రపంచ దేశాలన్నిట్లో గూడా ఆపమని ఒత్తిళ్ళు.
సో ఈయన ట్రంప్‌కి పర్సనల్‌గా అది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటది. అండ్ దాంతో పాటు ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంటే ఆల్రెడీ అమెరికన్‌లు రోడ్లపైకొచ్చి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ఆపండి అంటూ. సో అది గనుక తీవ్రత పెరిగిందనుకో వచ్చే ఎన్నికల్లో ఆయన పైన ప్రభావం ఉంటది. సో ఇట్లా ఆయన పర్సనల్ ఎజెండాలు. అండ్ ఎప్‌స్టీన్ ఫైల్‌లో ఆల్రెడీ అక్కడుండే కోటే ఈయన పేరుంది. మైనర్‌ల పైన లైంగిక దాడి జేషిండు అనేది ఫైల్స్‌లో బయటపెడితే బయటకొచ్చి మహిళలే అవును నేనింకా బ్రతికే ఉన్నాను అంటూ సమర్థించి మాట్లాడడం. సో ఇవన్నీ గూడా ట్రంప్‌కి ఖచ్చితంగా ఇంపాక్ట్ పడతాయి. అందుకని ఆ కారణాలు పెట్టుకొని మాత్రమే ఆపాలి అనుకుంటురు. ఆల్ ఆఫ్ సడెన్ ఆపితే ఇబ్బంది మళ్ళీ ఇజ్రాయెల్ తోటి కూడా కాబట్టి ఇజ్రాయెల్‌కి కూడా మందలించే ప్రయత్నం. నేచురల్ రిసోర్సెస్ పైన అస్సలు చమురుకు సంబంధించిన రిఫైనరీ సంబంధించి ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాటిపైన మీరు దాడులు చేయొద్దు. వాటిపైన దాడులు చేస్తే ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతది. చమురు రేట్లు పెరుగుతది. అది మనకే ఇంపాక్ట్ అయితదని వాళ్ళకి మెల్లగా దూషి చెప్పిండనమాట. సో అట్లుంటది ట్రంప్ కథ. గ్యాస్ సంక్షోభం అనే వార్తను గూడా వెలుగు పేపర్ రాసింది. ఇగ ఇప్పటివరకు మనం చెప్పుకున్నాంగా గ్యాస్‌ల పరిస్థితి ఎట్లా ఉంది అనేది. దాంతో పాటు తిరుపతి దేవస్థానం గూడా కేంద్రానికి లెటర్ రాసింది. లక్షల్లో వస్తుంటారు భక్తులు, ప్రసాదాలు, అన్నదానాలు ఇట్లాంటివన్నీ గూడా జరుగుతుంటాయి అన్న వితరణ కార్యక్రమాలు. సో వాటికన్నిటికి కూడా ఆటంకం కలుగుతది. మాకు ఆపొద్దు అని జెప్పేసి. ఇగ మిగతా దేవస్థానాల్లో గూడా ఇవాళ గ్యాస్ సిలిండర్‌ల గురించి ఆలోచించుకోవాల్సిన సిట్యుయేషన్. ఈ పరిస్థితి ఇట్లే కంటిన్యూ అయితే ఇవి డొమెస్టిక్ కిందకి రావు గాబట్టి, కమర్షియల్ గానే వాటిని ట్రీట్ జేస్తుంటారు. ఏది హాస్పిటల్స్ గావచ్చు, తర్వాత హాస్టల్స్ గావచ్చు, వీటన్నిటిని గూడా షట్ డౌన్ అయితే చేయలేని పరిస్థితి. కాకపోతే అక్కడుండే మీల్స్ తగ్గిస్తారు. అక్కడుండే వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొన్న సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తాయి. యుద్ధం త్వరలోనే ముగుస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన. యుద్ధన యుద్ధం ఆపడం ట్రంప్ చేతుల్లో లేదు అంటూ ఇరాన్ ఇచ్చిన కౌంటర్. 6 గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లు పెడతామన్న కేటీఆర్ అనే వార్త నీడ రాశారు. తర్వాత కూల్చిన చోటే ఇండ్లు. ఇండ్ల జాగాలిస్తారట. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో 9 ఎకరాల కేటాయింపు. అసలు భూదాన్ భూములకి ప్రభుత్వానికి సంబంధం ఏంది? భూదాన్ బోర్డ్ చైర్మన్‌నే వచ్చి అయ్యా నాయనా మేమే ఇచ్చినాం వీళ్ళందరూ పేదలుగా మేమే గుర్తించినాం. మేమే వీళ్ళకి భూదాన్ బోర్డ్‌కి సంబంధించిన పట్టాలిచ్చినాం. వాళ్ళాడ 100 గజాలు కేటాయించినాం. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారని జెప్పేసి అన్నారు. ఇగ వాళ్ళు ప్రభుత్వానికి మాకు కరెంట్ ఇయ్యండి, నీళ్లియ్యండి అని అడిగి యాస్టకొచ్చేసి సోలార్ సిస్టమ్ వాళ్ళే నెత్తికిన్ని పైసలేసుకొని, మిగతా వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని, ఆర్థిక సాయం పొంది, ఆళ్ళకి సంబంధించిన కరెంట్ ఆళ్ళే ఉత్పత్తి చేసుకోవడం సోలార్ నుంచి చేషిండ్రు. ఇయాల వాళ్ళనందరిని తీసుకెళ్ళి ఆడ ఉండే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో ఉంటే 1200 మందికి 2 టాయిలెట్స్. నిన్న వాళ్ళతోటి మనం మాట్లాడినప్పుడు మహిళలు కొంతమంది ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళున్నారు. తర్వాత పిల్లలు డెలివరీ అయ్యి 2 నెలలు, నెలన్నర పిల్లలతోటి ఉండే బాలింతలున్నారు. అండ్ పీరియడ్స్ టైమ్‌లో అట్‌లీస్ట్ వాళ్ళకి భోజనం సదుపాయం సరిగ్గా లేక పర్సనల్‌గా వాళ్ళకి గావాల్సిన వస్తువులు అందక నరక యాతన పడుతున్నారు. వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు ఒకటే అన్నారు. "ఇది పునరావాస కేంద్రం గాదు. పందుల దొడ్డిలాగుంది మా పరిస్థితి. కారమో, ఉప్పో, సప్పో యేసుకొని బతికినాం మేము. ఉన్నది తిని హాయిగున్నాం. కానీ ఆ తిండి గూడా దొరకక ఏ క్షణం ఏం జేస్తారో అర్థం గాక మా పైన లాఠీ చార్జులు జరుగుతుంటే మాకు భయమైతుంది ఈడుండడానికి" అని. అట్లుంది. అయితే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఇళ్ళ పట్టాలు ఇస్తామని ప్రభుత్వం జెప్పుడేంది? సో, అక్కడుండే వాళ్ళు నిరుపేదలు 300 చిల్లర మందే ఉన్నారు. వాళ్ళకే మేమిస్తాం. మిగతా వాళ్ళకి మేమియ్యం. మిగతా వాళ్ళకి ఏ ఊర్లో అయితే వాళ్ళకి జాగాలున్నాయో ఆడనే వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. ఇందిరమ్మ ఇల్లిస్తాం అంటున్నారు. కానీ ఈ డిమాండ్‌కి వాళ్ళు ససేమిరా అంటున్నారు. సో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అంటే ఉమ్మడిగా మేము చేస్తున్న పోరాటాన్ని చీల్చి కొంతమందికిచ్చి, ఇంకొంతమందిని వ్యతిరేకత తెచ్చి మా ఉద్యమం ఆపాలి, నీరుగార్చాలి అనే ప్రయత్నం చేస్తుంది. దీనికి మాత్రం మేము ఒప్పుకోము అని అంటుంది. నిజంగా వెలుగుమట్లకు సంబంధించిన బాధితుల కేసు ఇవాళ నిజంగా వాళ్ళు ఉమ్మడిగా పోరాటం చేస్తుర్రా? లేదంటే ప్రభుత్వం ఏదైతే బిస్కెట్‌లేస్తుందో దానికి లొంగుతున్నారా అనేది అర్థమైతది. అయితే వీళ్ళకి సంబంధించి ఇప్పటికే నిరాహార దీక్షలు విశారదన్ మహారాజ్ గావచ్చు, ఇటు కల్వకుంట్ల కవిత గావచ్చు వీళ్ళిద్దరూ గూడా జేస్తున్నారు. మరి ఆ దీక్ష ఎంతవరకు సక్సెస్ జేస్తారనేది గూడా జూడాలి. గుడ్డు రేటు డౌన్. రాష్ట్రంలో రూ. 4.25 పడిపోయిన ధర. పశ్చిమాసియాకు ఎగుమతులు నిలిచిపోవడం వల్లే. అయితే ఇప్పటివరకు రేట్లు పెరిగే వాటి గురించే మనం మాట్లాడినాం. కానీ ఇంకా ఘోరమైన వ్యాపారులు ఎట్లున్నారంటే ఈళ్ళైతే జలగల కంటే కూడా మరీ ఘోరం. ఏడ దొరికితే ఆడ దోసుకునుడే వీళ్ళ కార్యక్రమం. అట్లనే గుడ్లకు సంబంధించి గూడా ఆల్రెడీ తమిళనాడు, ఏపీ తర్వాత తెలంగాణ. ఈ 3 రాష్ట్రాల నుంచి తమిళనాడు నుంచి 95% మిగతా 5% మిగతా రాష్ట్రాల నుంచి పోతాయి. సో, పోయే 5 రాష్ట్రాల నుంచి ఏపీ, తెలంగాణ గూడా ఉంది. సో, రోజుకి 1,000,000 గుడ్లు ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ ప్రాంతాలకు పోతాయి. సో, అక్కడ కంప్లీట్‌గా పోర్టు లేదు. అండ్ దాంతో పాటు ఎయిర్‌పోర్ట్ పరిస్థితి గూడా మనకు తెలిసిందే. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌ల గుడ్లకు సంబంధించిన
కంప్లీట్‌గా ఆగిపోయింది ఎగుమతులు. అప్పుడు గుడ్ల రేట్లు తగ్గుతాయి గదా! ఇంకా గల్లీలో గుడ్ల రేట్లు పెంచి అమ్ముతున్నారు. రూ. 4.25 గుడ్డు రేటు పెడితే యుద్ధం పేరు మీద చెప్పుకొని రూ. 7కి గుడ్డు అమ్ముతున్నారు. అట్లాంటి దుస్థితి ఉంది. సరే నూనెలు, పప్పుల రేట్లు పెరిగినాయి. అది అందరికి కూడా ఎరుకనే కాబట్టి వాటి రేట్లు మించి అమ్ముకున్నారంటే ఓకే. ఇక మరీ ఘోరమైన కిరాణా షాప్‌లో ఏకంగా సర్ఫులు, సబ్బులు, తర్వాత ఏంటిది షాంపూలు, గోధుమ పిండ్లు వీటి రేట్లు కూడా అన్నీ పెంచి అమ్ముతున్నారు. కేవలం యుద్ధం ట్యాగ్ యేసుకొని ఈ బ్లాక్ మార్కెట్ కంటే కూడా మరీ దారుణమైన పరిస్థితి ఈళ్ళది. సో, అదే వార్తని ఈడ హైలైట్ చేస్తూ రాశిండ్రు 'వెలుగు' పేపర్. కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలకు సిద్ధమైతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్ల పైన నిన్న ఒక సమీక్ష సమావేశం క్యాబినెట్ కూడా కూర్చుంది. దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ రాసిర్రనమాట. మిలియన్ మార్చ్ పోరాట ఫలితమే స్వరాష్ట్రం. తెలంగాణ ఒక్కరి వల్ల రాలేదు. కరెక్టే. ఒక్కరి వల్ల రాలేదు. ప్రతి ఒక్కరు గూడా నిరుద్యోగులు, ఉద్యోగులు ఇగ ఈ ఉద్యమంల చిన్న పిల్లల కాడికెళ్ళి కట్టె పట్టుకొని నడిచే తాత వరకు గూడా అందరూ పోరాడుతూ వచ్చింది. మళ్ళా మిలియన్ మార్చ్ అనే పేరు ఎందుకు తెర మీదకొచ్చిందంటే నిరుద్యోగులు చేస్తున్న మిలియన్ మార్చ్ ఇది. వాళ్ళకి పర్మిషన్‌లు ఇయ్యలేరు. ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేషిండ్రు. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏందంటే వాళ్ళు ఊర్లలో ఉన్నారనుకో వాళ్ళ పైన నిఘా పెట్టి వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్‌లు ట్రాప్ జేసి మరి వాళ్ళని అక్కడ పట్టుకొని అక్కడ పోలీస్ స్టేషన్‌లో పెట్టిర్రు. వాళ్ళు హైదరాబాద్ వరకు రావద్దు. మిలియన్ మార్చ్ అనేది నీరుగార్చాలని. సో, మిలియన్ మార్చ్ నీరుగార్చింది. మిలియన్ మార్చ్‌కి నిన్న నిరుద్యోగులు పిలుపునిచ్చిర్రు. అది జరగకుండానే ముగిసిన పరిస్థితి. అదనమాట. దిశ చూద్దాం. ఫీజులకు చెక్ అనే ఒక వార్త మనం చూస్తున్నాం. ఇదేంటిదంటే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ముందుకు రాబోతుంది. ఇష్టానుసారం ఇక వసూళ్లు చెల్లవు. కసరత్తు చేస్తున్న విద్యాశాఖ. మొన్న ఒక సిఫారసు రాసిర్రు. ఆ సిఫారసుల ప్రైవేటు ఫీజులు చెల్లించడం, పెంచడం, ఇగ ప్రైవేటు స్కూల్లు కిరాణా షాప్‌ల కంటే గూడా ఘోరం. అమ్మితే ఇంక పప్పులు, ఉప్పులు గూడా వాళ్ళు అమ్ముకుంటారేమో మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఈడనే కొనాలని. సాక్సులు, బుక్కులకేసే అట్టలు, అట్టల మీద పెట్టే లేబుల్లు, ఇగ వాటర్ బాటిల్లు, బ్యాగులు ఇగ ఒకటని గాదు అన్ని అమ్మేస్తారు. పిల్లలకు సంబంధించిన స్టేషనరీ ఆల్ ఐటెమ్స్ అదొక బుక్ స్టోర్ చేసేస్తారు అడ్మిషన్స్ ముందయ్యే టైంలో. ఇగ రేట్లేమైనా తగ్గిస్తారా అంటే బయట రేట్ కంటే ఇంకా రూ. 10 ఎక్కువనే చెప్తారు తప్ప తక్కువ అమ్మే పరిస్థితి ఉండదు. సో, అట్లా ఫీజులు పెంచడంలా, అడ్మిషన్ ఫీజులు పెంచడంలా, ట్యూషన్ ఫీజులు వసూలు చేయడంలా, స్పెషల్ ఫీజులు వసూలు చేయడంలా, అండ్ స్టేషనరీ ఈ అకాడమిక్ ఇయర్ బుక్కుల పైసలు వసూలు చేయడంలా మొత్తం ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక టాప్ 5 లిస్ట్ తీస్తే అందులో మన తెలంగాణ రాష్ట్రం ఉంటదంట. సో, అదే సిఫారసు జేషిర్రు ఆకునూరి మురళి. దానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాల్లో కూడా మాట్లాడాలని ఆయన జేషిర్రు. అండ్ తర్వాత సర్కార్ దీని మీద నిర్ణయం తీసుకోబోతుందంట. ఇక మీ ఇష్టానుసారం ఎట్లా పడితే అట్లా ఫీజులు పెంచనీకి లేదు. మేమొక జీవో జారీ చేస్తాం. జీవో ప్రకారమే అది చెయ్యాలి అని. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఎన్నో అకాడమిక్ ఇయర్‌లు పోయిండ్రు. ఇట్లాంటి మాటలే చాలా సార్లు విన్నాం. అండ్ దాంతో పాటు పేరెంట్స్ ఎదురు జూషిర్రు. అట్‌లీస్ట్ ఈసారి అకాడమిక్ ఇయర్ అడ్మిషన్‌లు ఆల్రెడీ షురు అయిపోయినాయి. షురు అయిపోయిన తర్వాత ఇక కాస్తో కూస్తో ఉన్న స్కూల్‌ల పైన అయినా ప్రభావం పడతదేమో అట్లాంటి నిర్ణయం తీసుకుంటే అని పేరెంట్స్ ఎదురు జూస్తుర్రు. ఇక మరి ఎట్లాంటి సిఫారసు జేషిర్రో దానికి సంబంధించిన ఫీజులకు సంబంధించి ఎటువంటి కఠిన నిబంధనలు ప్రభుత్వం తీసుకోబోతుందో చూడాలి. ఇక ఇది ఇవాళటి వార్తలు. మళ్ళా రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.